హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షంలోకి వెళ్తే మనుషులే కాదు వైరస్లు బ్యాక్టీరియాలు కూడా మారిపోతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో జరిగినటువంటి ఒక వింత ప్రయోగంలో భూమి మీద అదుపులోకి రాని మొండి బ్యాక్టీరియాలను కూడా అంతరిక్ష వైరస్లు మట్టి కనిపించాయి. భూమి మీద ఉన్నటువంటి సూపర్ బగ్స్కి చెక్కి పెట్టే ఈ స్పేస్ వైరస్ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వినూత్న పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రఖ్యాత PLOS బయాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్త ఫిల్ హుస్ నేతృత్వంలోని బృందం అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ వైరస్ల పరిణామాన్ని ఎలా మార్చుతోందో ఈ స్టడీ ద్వారా వెల్లడించింది. అసలు అంతరిక్షంలో ఏం జరిగింది? శాస్త్రవేత్తలు ఈ కోలి అనే బ్యాక్టీరియాలను దీనికి వెంటాడి T7 అనే వైరస్లను అంతరిక్ష కేంద్రానికి పంపారు. భూమి మీద జరిగే పోరాటంతో పోలిస్తే అంతరిక్షంలో వీటి మధ్య యుద్ధం చాలా వింతగా సాగింది. అక్కడ బరువు లేని స్థితి వల్ల వైరస్లు బ్యాక్టీరియాను అంటుకునే విధానంలో మార్పులు వచ్చాయని, ఈ ప్రక్రియలో వైరస్లు తమకు తాము మరింత శక్తివంతంగా మార్చుకుంటున్నాయంటూ కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్షంలో వైరస్లు బ్యాక్టీరియాలు రెండు తమ DNAను మార్చుకున్నాయి. సాధారణంగా భూమి మీద వైరస్లకు లొంగని కొన్ని మొండి బ్యాక్టీరియాలను కూడా అంతరిక్షంలో రూపాంతరం చెందినటువంటి ఈ వైరస్లు వేటాడి చంపేశాయి. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి కారణమయ్యే మొండి బ్యాక్టీరియాలపై ఈ స్పేస్ వైరస్లు అద్భుతంగా పనిచేస్తున్నట్టుగా ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద మనం వాడే యాంటీబయాటిక్స్కి లొంగని సూపర్ బగ్స్ ఇప్పుడు వైద్య రంగానికి పెద్ద సవాల్గా మారాయి. అయితే అంతరిక్షంలో మారినటువంటి ఈ వైరస్ల జన్యువులను అధ్యయనం చేయడం ద్వారా భూమి మీద చికిత్స లేని రోగాలకు కొత్త రకమైన ఫేజ్ థెరపీని తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే అంతరిక్షమే ఇప్పుడు మనకు ఒక ల్యాబ్లా మారిందన్నమాట. ఈ పరిశోధన కేవలం అంతరిక్ష ప్రయాణికుల ఆరోగ్యానికే కాదు, భూమి మీద ఉన్నటువంటి కోట్లాది మందికి ప్రాణాధానం చేయబోతోంది. అంతరిక్షంలో వైరస్లు ఎలా వేగంగా మారుతున్నాయో తెలుసుకోవడం ద్వారా మనకు కావాల్సినటువంటి విధంగా వైరస్లను డిజైన్ చేసి రోగాలపైకి పంపే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో మొండి ఇన్ఫెక్షన్లకు కేవలం ఒక ఇంజెక్షన్ ద్వారా శాశ్వత పరిష్కారం చూపవచ్చు. చూసారుగా, అంతరిక్షంలో జరిగినటువంటి ఈ చిన్న వైరస్ ప్రయోగం వైద్య ప్రపంచంలోని ఒక పెద్ద విప్లవానికి నాంది పలికింది. భూమి మీద ఉన్నటువంటి సూపర్ బగ్స్కి అంతరిక్షం నుండి పరిష్కారం దొరకడం నిజంగా ఒక అద్భుతం. సైన్స్ సాధించినటువంటి ఈ విజయం మున్ముందు ఇంకెన్ని అద్భుతాలు చూపుతుందో వేచి చూడాలి. ఈ ఫీచర్స్పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేసండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.